నేను ఇప్పుడు మనకు హెపాటిక్ టైప్ ఆఫ్ జాండీస్ వైరల్ హెపటైటిస్ అనుకోండి. దానికి కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి మనకు. ఆ వ్యాక్సిన్స్ తీసుకుంటే జాండీస్ రాకుండా ఉంటుంది. సో, ఇప్పుడు అందుకని పుట్టిన వెంటనే మనము పిల్లలకి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ముందు కొన్ని 20, 30 సంవత్సరాలు 30, 40 సంవత్సరాల క్రితము అప్పుడు ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ లేకుండింది. అప్పుడు ఇవ్వకపోయేది. సో, వన్స్ హెపటైటిస్ బి కనుక్కున్న తర్వాత దానికి వ్యాక్సిన్ డెవలప్ అయిన తర్వాత దానికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ కూడా ఉంది. అది కూడా మనం మామూలుగా అందరూ తీసుకుంటే మంచిది. ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ ఆల్సో తీసుకుంటే కొంచెం మంచిది. ఎందుకంటే హెపటైటిస్ ఏ ఈజ్ ఆల్సో కొంతమందికి ప్రాబ్లమాటిక్‌గా వస్తుంది. ఈ హెపటైటిస్ సి మాత్రం వ్యాక్సిన్ లేదు. అండ్ హెపటైటిస్ ఈకి మనకు నార్మల్ ప్రాపర్ హైజీన్ ఇస్ ఇంపార్టెంట్. అంటే మనం తినే ఫుడ్డు, తాగే వాటరు షుడ్ బి క్లీన్ అండ్ హైజీనిక్. ఎందుకంటే హెపటైటిస్ సి ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై ఫీకో ఓరల్ రూట్. అంటే తినే పదార్థంలో కల్తీ అంటే మనకు హైజీనిక్ ఇన్ఫెక్టెడ్ విత్ బ్యాక్టీరియా ఆర్ తాగే నీళ్ళు కూడా మనకి ఇన్ఫెక్టెడ్ బ్యాక్టీరియా ఉంటే దానివల్ల హెపటైటిస్ ఈ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి మనకు హెపటైటిస్ ఈ ప్రివెన్షన్కి ఇది మెయిన్. టు ప్రివెంట్ అన్వాంటెడ్ హెపటైటిస్ ఈ మనము ఈ తినే ఫుడ్, తాగే నీరు జాగ్రత్తగా క్లీన్గా ఉండాలి. This way we can prevent this virus induced jaundice.